తిరుపతిలో రేషన్ నూతన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వాహనాల ద్వారానే సౌకర్యంగా ఉండేదని చెబుతున్నారు. మరికొందరు మాత్రం వాహనాలు సమయానికి ఉండేవి కాదని, ప్రస్తుత విధానమే అనుకూలంగా ఉందని అంటున్నారు. ఇక తిరుపతిలో ప్రజాభిప్రాయంపై మరిన్ని వివరాలు తిరుపతి ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తారు. మొదటి తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రేషన్ షాపుల నుంచే సరుకుల పంపిణీ కార్యక్రమం మొదలైంది. గతంలో ఏదైతే రేషన్ వాహనాల నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వం పంపిణీ చేస్తే, ఈసారి మాత్రం నేరుగా రేషన్ డీలర్లే గతంలో పాత విధానంలో తరహాలో రేషన్ పంపిణీ అయితే జరుగుతోంది. అయితే ఈ విధానంతో జనం ఏమనుకుంటున్నారు? గత విధానం బాగుందా, వాళ్ళకి ప్రస్తుత విధానం సౌకర్యంగా ఉందా? ఒకసారి మనం ఇక్కడ ఉన్న వినియోగదారులతో మాట్లాడి అసలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటో స్వయంగా చూద్దాము. ప్రస్తుతం తిరుచానూరు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒక రేషన్ షాప్ దగ్గర నేను ఉన్నాను. ఇక్కడ మనకు చూస్తే ప్రజలు కూడా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి రేషన్ తీసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో వాహనాల ద్వారా సరుకుల రవాణా ఎక్కువ జరుగుతూ ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం నేరుగా జనం వచ్చి ఇక్కడ వాళ్ళు స్వయంగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసే విజువల్లో జనమంతా ఉన్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ గతంలో విధానం ఇప్పుడు విధానం ఎలా ఉంది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. చెప్పేదేముంది, వదిలేండి. రేషన్ ఏవి గవర్నమెంట్ గురించి చెప్పకూడదు, మనకు అవసరం లేని పనులు అవన్నీ. మన అవసరం యాడపోయి తీసి ఇప్పుడు 4గో షాప్కి వచ్చినాను. ఈ రోజు 4గో షాప్ 10 నిమిషాలకు 4 షాపులు తిరగాలంటే ఎట్టా? ఒక మనిషి 4 షాపులు. డీలర్ నాకు అయితే కాదు, వేరే డీలర్ ఉద్యోగం ఇద్దరు లేరు. ఏం చేయాలి? ఒక ఆయన సరికి అయిపోయింది అన్నాడు, సరిగా మనం వచ్చిన ఇంకొక ఆయన షాపే తీయలేదు. ఆడేం బోర్డు పెట్టినారు? ఏం పెట్టినారు బోర్డు? చూడండి, 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్నారు. ఏది వాళ్ళ దగ్గర సరుకులు లేవు. ఏం చేయాలి వాళ్ళు? అదే గమనం వచ్చేసినాం. మళ్ళీ ఈడికన్నా వచ్చి ఏడన్నా ఉండదో లేదో ఇది కూడా తెలుసుకోవాలని సరికి వచ్చినాం. గతంలో మీరు ఏమన్నా రేషన్ బండి నుంచి తీసుకున్నారా? రేషన్ ఎన్నో సార్లు బండిలో తీసుకున్నాను. నేను బండిలో తీసుకున్నాను. ఒక వీధిలో పెడతారు, బండిలో తెచ్చేస్తారు, వేసిపోతా ఉంటారు అంతే. మీరు చెప్పండి గతంలో ఎలా ఉంది? మా పక్క వచ్చిందే లేదు బండ్లంతా. ఈడొచ్చి షాపుల కాడనే వచ్చి కరోనాలో ఉంచి కూడా షాపుల కాడనే వచ్చి తీసుకున్నామే గానీ ఇండ్ల కాడ ఎవరు మాకు తెచ్చి వేసింది లేదు బండ్లలో. అది గతంలో వీధుల్లో వెహికల్స్ పెట్టారు కదా, రాలేదు సార్. మేము వచ్చి షాపుల కాడనే ఎంత ఎండలో అయినా వాన అయినా వచ్చి ఎండలోనే వచ్చి తీసుకొని పోయిండాము. ఎవరు మాకు షాపుల కాడికి ఇండ్ల కాడికి అంతా బండ్లు వేసుకొని వచ్చింది కాదు. అంటే మీకు ఏది పద్ధతి మెరుగైనది మంచిది అనిపిస్తుంది? మీకు వెహికల్స్ వచ్చి మీ వీధుల్లోకి రావటం బెటరా, మీరు రేషన్ షాప్కి రావటం బెటర్ అనిపిస్తుందా? వయసు అయిన వాళ్ళకి అయితే ఇండ్ల కాడ ఇస్తే ఎత్తుకొని పోయి మంచిది. నడవలేని వాళ్ళకి బాగున్న వచ్చి హెల్త్ బాగుండే వాళ్ళు వచ్చి తీసుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేవు సార్. ఏం లేవు సార్. అదే మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అవును సార్. చూస్తే ఇక్కడ వినియోగదారులు అంతా వచ్చి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరి కొందరి దగ్గర కూడా మనం ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ నెల మొదటి తేదీ నుంచి కూడా ఈ విధంగా మొత్తం బోర్డులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం సంబంధించి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం అని చెప్పి కూడా ఈ విధంగా డీలర్ పేరుతో సహా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా తీసుకోవచ్చని వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి. తీసుకుంటే మంచిది. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు ఇక్కడికి బియ్యానికి, వాళ్ళకి ఇవ్వకుండా నిలబడకుండా వాళ్ళకి వేసి చాలా మంచిది. వాళ్ళకి వేయాల ముందు, వీళ్ళు భయపడి వాళ్ళకి వేస్తారు. అర్థమైందా? ఇవన్నీ తప్పు. ఓకే, ఇంకొక మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా. అమ్మ, మీరు రేషన్ గతంలో తీసుకున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, ఎలా ఉంది గతంలో విధానం? మంచిది, ఇక్కడ తీసుకునేది మంచిది. ఎందుకని మీకు గతంలో అంటే రేషన్ వెహికల్ వస్తే మీ వీధికి వస్తుంది కదా, అది కూడా రాలేదు మా వీధికి. ఎప్పుడు రాలే. అంటే అప్పుడు వెహికల్స్ అన్నారు కానీ అది సమయానికి రాలే. ఏడదా తీసుకుంటాను. అప్పుడు ఎట్లా ఇక్కడ రేషన్ షాప్ కే వచ్చి తీసుకునే వాళ్ళు? అప్పుడు కూడా అటు వెహికల్ ఇక్కడ ఉండేదా? వెహికల్ లో తీసుకోలే, మేము ఆ షాప్ లోనే తీసుకున్నాం. విధానం బాగుందా? ఇప్పుడు నేరుగా రేషన్ షాప్ దగ్గర విధానం బాగుందా? అప్పుడైతే రేషన్ షాప్ సరిగ్గా వచ్చేది లేదు, వెహికల్స్ కూడా జనాలు పరిగెత్తే లోపల బండ్లు ఆడ ఆగేది లేదు, సర్ర వెళ్ళిపోతా ఉంటాయి. ఏడొస్తా అంటే జనాలు ఆడిపోతా ఉంటాయి బండ్లు అన్ని. మళ్ళీ పరిగెత్తాలా, భీమ అయిపోయిందని చెప్తే మళ్ళీ మరుసటి రోజు స్టోర్కి రావాల్సింది. అదే ఓకే, రేషన్ షాప్ దగ్గర రావాలంటే ఇప్పుడు దూరం ఉంటారు, మీ పంచాయతీ ఉంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేదా? ఇది వరకు గతంలో వీధుల దగ్గరికి వచ్చేవి కదా. అంటే వీధుల దగ్గరికి సరిగ్గా వచ్చేయలేదు వెహికల్స్, ఏదో ఒకటి వస్తుంది అంతే. ఏం మళ్ళీ ఎవరంతా పక్క వస్తుంది, చిదావరం సైడ్ సరిగ్గా వచ్చేయలేదు. వస్తారు కానీ నిలవరు, ఎవరు వెళ్ళిపోతా అంటారు సర్ర అని. ఏడు ఆపితే ఆ కోసం నిలుపుతారో ఆడ పరిగెత్తాలంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు వచ్చే దగ్గర పోయే లోపల.
మళ్ళీ లాస్ట్కి రేషన్ షాప్కి రావాల్సింది. మరి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు తెలియదు. తెలియదు, వాళ్ళ పాటికి వాళ్ళు వస్తారు, వేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఇదైతే ఒక టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో 15 టైం ఇచ్చారు కాబట్టి వస్తున్నాం. వెహికల్ ద్వారా ఒక విధానం ఉండేది, ఇప్పుడు నేరుగా రేషన్ షాప్. మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? ఏం సార్? మీకు రేషన్ గతంలో వెహికల్ ద్వారా ఇచ్చేవాళ్ళు కదా, వెహికల్ వచ్చే రేషన్ వెహికల్స్, రేషన్ వాహనాలు వచ్చాయి. ఇప్పుడు నేరుగా మళ్ళీ పాత విధానంలో లాగా రేషన్ షాప్కి వస్తున్నారు. ఏది బెటర్గా అనిపిస్తుంది? ఇదే బెటర్ గా. అంటే ఎందుకని ఇదే బెటర్? అదైతే ఇంకా మీ వీధికి వస్తుంది కదా. అంటే ఒక్కొక్క వీధిలో ఆపుతారు, ఒక్కొక్క వీధిలో ఆపరు, అందువల్ల. అంటే ఒక వీధులకు ఒకసారి వస్తే ఒకసారి రావు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? మళ్ళీ ఈడే వచ్చి అడిగేవాళ్ళు, మళ్ళీ వీళ్ళు వేస్తే వేస్తారో లేదంటే లేదు, అంతే. అంటే మీకు ఇప్పుడు ఉండే విధానమే కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. అర్థం కాల. ఇప్పుడు ఉండే విధానమే బాగుంది మీకు. రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే గతంలో ఏదైతే రేషన్ వెహికల్ ఉండేది, గతంలో కొంచెం సౌకర్యంగా ఉండేది, ఇప్పుడైతే మాటి మాటికి షాపు దగ్గరికి రావాల్సి వస్తుంది, జనం ఉన్నప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది అంటున్నారు. మరి కొంతమంది అయితే ఇదివరకు రేషన్ వెహికల్స్ సరిగా వచ్చేవి కాదు, దానికన్నా ఈ విధానమే బాగుందని అభిప్రాయం మరి కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ రేషన్ వెహికల్ సంబంధించి గత విధానానికి, గతంలో ఉన్న రేషన్ వెహికల్ విధానం, ఇప్పుడున్న విధానానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు అయితే ఇక్కడ జనంలో వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.